ఇందాక ఆర్డీఓ గారు చెప్పారు, మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 17,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వ్ అయిన పుస్తకాలు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకిచ్చిన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేనికైనా రాజముద్ర ఉన్నది. మన సొంత నా బొమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ ఉండటానికి చట్టం ఒప్పుకోరు. కానీ గత ప్రభుత్వం చట్టాన్ని అధిగమించి వాళ్ళ సొంత బొమ్మలు వేసుకున్నారు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన ఆస్తి ఉంటే మీ నాన్న ఉండాలి, లేకపోతే మనకి స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిన మన దేశం సంబంధించిన రాజముద్ర ఉండాలి. ఈ రెండు లేకుండా ఆయన బొమ్మ వేసుకున్నారు. అందుకనే ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి తుట్లక్ పని ఎవరు చేయలే. అందుకని వచ్చిన రాగానే ప్రభుత్వం ఇలాంటి పనులు వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. పెద్దలు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగాన్ని అందించేటప్పుడు కొన్ని నియమాలు అందించారు, అది దాటకూడదని. అది దాటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అట్లాంటి తప్పులు చేయకూడదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ రాజముద్రతోటి ప్రజలందరూ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలనే దానికోసం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షలు ఇస్తున్నామమ్మా. 21 లక్షల పాస్ పుస్తకాలు మళ్ళీ రెడీ చేపించి పాత పుస్తకాలు అన్ని కూడా తీసుకొని ఎంత డబ్బులు ఖర్చు అయిందో చూడండి, వేస్ట్ చేసేసారు అన్నమాట. డబ్బులు కేవలం నా బొమ్మ వేసుకోవడానికి వేస్ట్ చేశారు డబ్బులు. అట్లాంటివన్నీ తీసేపించి మళ్ళీ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు